ఈ జైలు నుంచి ముగ్గురు అదృశ్యమయ్యారు. కానీ వాళ్ళు బ్రతికారా? ఇది అమెరికాలోని అల్కాట్రాజ్ జైలులో జరిగిన నిజమైన సంఘటన. 1962 జూన్ 11 రాత్రి ఒక జైలు గార్డు ఎప్పటిలాగే సెల్స్ను చెక్ చేస్తున్నాడు. ఒక ఖైదీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించాడు. అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకొని గార్డు ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం అదే ఖైదీని లేపడానికి మళ్ళీ వచ్చాడు. భుజం మీద చెయ్యి వేయగానే ఆ తల ఊడి కింద పడిపోయింది. అది పేపర్ ప్లాస్టర్ జుట్టుతో చేసిన నకిలీ తల. ఆ క్షణం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద జైలు మిస్టరీ మొదలైంది. సముద్రం మధ్యలో ఉన్న అల్కాట్రాజ్ చుట్టూ మంచులా చల్లని నీరు. ప్రతి అల ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యం అని హెచ్చరిస్తున్నట్లుండేది. ఇక్కడికి వచ్చే ఖైదీలకు ఒక మాట చెప్పేవారు: మీ శిక్ష పూర్తవుతుంది, కానీ పారిపోవడం మాత్రం కాదు. కానీ ముగ్గురు మనుషులు మాత్రం ఈ మాటను నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛ కోసం మాత్రమే బతుకుతున్నారు కాబట్టి. దీనికోసం 2 ఏళ్ల నుంచి అత్యంత రహస్యమైన ప్రణాళికను సిద్ధం చేశారు వారు. అందులో అత్యంత తెలివైన ఖైదీ, అతనితో పాటు 2 సోదరులు ప్రతిరోజు చెంచాలు చిన్న చిన్న పనిముట్లతో గోడను మిల్లీమీటర్గా తవ్వసాగారు. రాత్రిళ్ళు జైలులో రోజు ఖైదీల కోసం అకార్డియన్ సంగీతం వినిపించే సమయం అది. ఆ శబ్దంలోనే గోడలు కూలుతున్నాయి. కానీ ఎవ్వరూ గమనించలేదు. వారు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. జూన్ 11 రాత్రి వాళ్ళు తమ మంచాలపై నకిలీ తలలు పెట్టారు. గోడ వెనుక రహస్య మార్గం గుండా పైకప్పుకు చేరుకున్నారు. వర్షం, చీకటి, చల్లని గాలి, సముద్రం మాత్రం గర్జిస్తోంది. రెయిన్ కోట్లతో తయారు చేసిన చిన్న రాఫ్ట్పై ముగ్గురు సముద్రంలోకి దిగారు. ఆ తర్వాత వాళ్లను ప్రపంచం మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఏళ్లు గడిచాయి. పోలీసులు వాళ్ళు మునిగిపోయారు అన్నారు. కానీ వాళ్ళ కుటుంబం మాత్రం నమ్మలేదు. ప్రతి పండుగ, ప్రతి పుట్టినరోజు ఒక రోజున తిరిగి వస్తారు అనే ఆశతో ఎదురుచూసింది. ఒక తల్లి తన కొడుకుల కోసం జీవితాంతం ఎదురుచూసింది. ఆ ఎదురుచూపుకి సమాధానం మాత్రం రాలేదు. ఈరోజు అల్కాట్రాజ్ జైలు ఒక మ్యూజియంగా మారింది. రోజు వేలాది మంది ఆ సెల్స్ ముందు నిలబడి ఒకే ప్రశ్న అడుగుతారు: వాళ్ళు నిజంగా బతికారా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన జైలు ఎస్కేప్గా గుర్తింపు పొందింది. కొన్నిసార్లు మనిషిని బంధించేది గోడలు కాదు, ఆశ లేకపోవడం. కానీ ఆ ముగ్గురు ఆశను ఎంచుకున్నారు. వాళ్ళు నిజంగా స్వేచ్ఛను కోరుకున్నారా? లేక సముద్రం వాళ్ళ కథను శాశ్వతంగా దాచేసిందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలపండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.